ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేశారంటూ కవిత సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక సర్వోన్నత న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతూ ఉండగానే అరెస్టు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని కోర్టుకు ఈడీ తరపు న్యాయవాది చెప్పారని గుర్తు చేశారు. ఇక కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి ఈడీ పైన తగిన చర్యలు తీసుకోవాలని కవిత తరపున న్యాయవాది ఆన్లైన్లో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఢిల్లీ మద్యం కేసులో ఈడీ తనపైన ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా చూడాలని, అలాగే మహిళలను కూడా దర్యాప్తు కార్యాలయాలకు పిలిపించి విచారించకుండా ఇంటి వద్దనే విచారించాలని గత మార్చిలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్ర మాజీ మంత్రి చిదంబరం సతీమణి నళిని చిదంబరం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీల పిటిషన్లతో ట్యాగ్ చేసింది. ఈ నెల 15న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఆ కేసును ఇవాల్టికి వాయిదా వేశారు. ఇక సోమవారం కవిత పిటిషన్ దాఖలు చేయగా గత పిటిషన్తో కలిపి రెండింటినీ కూడా అత్యున్నత ధర్మాసనం ఇవాళ విచారించనుంది.